వంశీ గారు దీనికి సంబంధించిన బైట్స్ ఉన్నాయి సార్. బైట్స్ ప్లే చేద్దాం. బైట్స్ ప్లీజ్. నక్క పీనుగునే పిక్కు తింటది, పంది బురదలోనే పొరలాడుతుంది, పెండ పురుగు గుడ్ల చావిట్లోనే తిరుగుతుంది. అట్లాగే గుంపు మేస్త్రి నోట్లోంచి కంపు తప్ప ఏమీ రాదు. డ్రైనేజీ కంపు ఎంత అయితే ఉంటుందో అంతకంటే ఎక్కువ రేవంత్ రెడ్డి నోరు. ఆ నోరు తెరిస్తే దరిద్రం గబ్బు తప్ప ఒక్కటంటే ఒక్క మంచి మాట. ఎన్నటికీ నీ బతుకు ఒక పెండ పురుగులోని పురుగు బతికే తప్ప నీది ఎన్నటికైనా కూడా పంది ఎంత బలిసినా నంది కాదు. ఏం తప్పు చూపెట్టినావు 20 నెలల్లో? ఏం పీకినావు? నువ్వు పీకింది ఏంది, నువ్వు చేసింది ఏంది రాష్ట్ర ప్రజలకు? కానీ మన్ను మశానం వాడి బొంద, బొచ్చిమంటే బొచ్చిస్తా, ఏదిమంటే అది ఇస్తా అని చెప్పాను. నువ్వు ఏ టెస్ట్ పెట్టినా దానికి నేను రెడీ. ఏం మాట్లాడుతున్నావు? రాష్ట్ర ముఖ్యమంత్రివా లేకపోతే శవాల మీద పేలాలు ఏరుకునే దౌర్భాగ్యుడివా? నువ్వు పీకింది ఏంది, నీ మంత్రులు పీకింది ఏంది అని అడుగుతా ఉన్నా. ఏంది చేసింది ఏంది, నువ్వు పీకేది ఏంది? అందుకే చెప్పాను నేను లాస్ట్ లో కూడా, ఏదో ఉత్సులో ఇరుక్కున్నాడు అంటే ఉత్సాన బొత్స అని చెప్పాను. మీరు పీకేది ఏమీ లేదు. కాంగ్రెస్ వాళ్ళు ఎత్తెత్తు షూస్ వేసుకొని ఎత్తెత్తు కుర్చీలో కూర్చోగానే పెద్దోడు అయిపోతావా? అమితాబ్ బచ్చన్ అయిపోతావా? దమ్ముంటే మగాడు అయితే చెప్పు, నీ సీటుకి ఎవడెసరు పెడతాడు అని చెప్పి బట్టి విక్రమార్క, అదే విధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి రాష్ట్రంలో వేలాది ఫోన్లు ట్యాప్ చేస్తున్నమాట వాస్తవం కాదా? మగాడు అయితే రా. ఈ దగుల్బాజీలు చేసే లుచ్చా రాజకీయాన్ని కూడా, నికృష్ట రాజకీయాన్ని నిలదీయాలి, నిగ్గదీయాలి. అవసరమైతే రానున్న రోజుల్లో గల్లాబట్టి అడిగే రోజులు కూడా వస్తాయి. నేనేదో లోకేష్ ని కలిసినట్టు అర్ధరాత్రి పోయి మేమేం చేసినా బాజాప్తా చేస్తాం. బేజాప్తా చేయాల్సిన కర్మ మాకు లేదు. లోకేష్ ఏమన్నా నీ లెక్క అంతర్రాష్ట్ర దొంగనా? లోకేష్ ఏమన్నా నీ లెక్క సంచులు మోసినోడా? లోకేష్ ఏమన్నా నీ లెక్క చదువు రానోడా? కలిస్తే తప్పేందుకు? ఒకవేళ కలవలేదు, కలిస్తే తప్పేంది? అని నాకు తెలియక ఇంకో మాట అడుగుతా. పక్క రాష్ట్ర మంత్రి, యువకుడు, నాతో డెఫినెట్ గా సత్సంబంధాలు ఉన్నాయి, ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము. కలవలేదు కానీ కలిస్తే తప్పేంది? అయినా మీ పెద్ద బాసు చంద్రబాబు కొడుకే కదా. నేను గూండానో దావూద్ ఇబ్రాహింనో చీకట్లో కలిసినట్టు డైలాగులేంద్ర హౌలా. నేను దొంగను కలిసిన నీలాగా, లేకపోతే నీలాగా లోఫర్ రాజకీయాలు చేస్తున్నాను ఢిల్లీలో. ఆయన నన్ను కలిస్తే నీకేం వచ్చింది? పక్క రాష్ట్ర మంత్రి, యువకుడు, నాకు తమ్ముళ్ళు అంటాడు. కలిస్తే కలుస్తా, కానీ నేను కలవలేదు. రాసుకో చంద్రశేఖరరావు, నీ డైరీలో కాదు నీ గుండెల్లో రాసుకో. నీ కొడుకు గుండె మీద రాయి. 2034 వరకు ఈ సోదరుడు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఇది నా మాట. నువ్వు నీ గుండెల్లో రాసుకో చంద్రశేఖరరావు. నువ్వు దుఃఖం వస్తుందో బాయిలో దుంకుతావో, పెట్రోల్ పోసుకొని తగిలబెట్టుకుంటావో, అది నీ ఇష్టం. కాకపోతే మంచి పనులు చెప్తుంటే నువ్వు కుమిలి కుమిలి ఏడవాలి. అందుకే నేను అసెంబ్లీకి పిలుస్తున్నా. చంద్రశేఖరరావు గారు ఏడ్చినా, దుఃఖపడ్డా, ఒకవేళ ఆయన పిల్లలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న పాలమూరిని అభివృద్ధి చేసే బాధ్యత నాది, ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత నాది. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ తిరుగుతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ తిట్టుకుంటారు. ఏడు దాకా వచ్చిందంటే హౌలే, బే, తొంగొడతా, డ్రగ్స్, హీరోయిన్లు, వీళ్ళ 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 పద్ధతికి అది. రేపు ప్రజలకు పోయి గ్రామాలకు పోయి వీటిని ప్రచారం చేసుకుంటే ఎన్నికల పోటీ చేస్తారట వాళ్ళు. నిన్న కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు గ్రామ పంచాయతీలకు పోదామా అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఇద్దరు రావాలి, అది ఇద్దరు ఒకటే. లోపల అంతా అండర్స్టాండింగ్, ఎంత తిట్టు అంతా పట్టి, మీ బ్రేకింగ్లు అన్ని పట్టియావి, మీ కొట్టి కొట్టి మీ చేతులు ఖరాబ్ అవుతున్నాయి, మీ ల్యాప్టాప్లు ఖరాబ్ అవుతున్నాయి తప్ప వాళ్ళిద్దరు అంతా దొంగ డ్రామాలు. ఇద్దరు న్యూస్ లో స్పేస్ బీజేపీ ఉండదు, మాకే ఉండదు తిట్టుకుంటారు. ఈ సైకి దిగదారు, చెప్తా కొట్టుకుంటారు, సైకి దిగదారండి. వంశీ గారు, అసలు కేటీఆర్ గారి వ్యాఖ్యలు ఒక విధంగా మరీ దారుణంగా ఉన్నాయి సార్. ఏంటి కాంగ్రెస్ హయాంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది అని ఒక హింట్ ఇచ్చినట్టు మాట్లాడడం ఎలా చూడొచ్చు అంటారు వంశీ గారు? ముఖ్యమంత్రి గారికను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి బట్టి విక్రమార్క గారి మధ్య ఒక గ్యాప్ ఒకటి నడుస్తుంది అనేది ఒక చర్చ నడుస్తుంది బయట. వాళ్ళ మధ్య కొంత సఖ్యత లేదని, కొంత సఖ్యత ఉందని, ఇట్లా వాళ్ళని ఆ రకంగా ఆ గ్యాప్ పెట్టారనుకోండి, ఆ గ్యాప్ ఈ వివాదం నడుస్తుంది అనేటువంటిది చర్చనీయాంశం అయితే. సరే పెట్టారా లేదా అనేటువంటిది ముందు ఆయనకు సంబంధించినటువంటి, ఆయన మీద ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశం గురించి మాట్లాడలేదు. సరే దీనికి సంబంధించి చెప్పారు. సరే ఇది కూడా ఎంక్వైరీ చేయాలి, అది ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఇది కూడా ఎంక్వైరీ కోరొచ్చు, తప్పలేదు. నిజంగా చేస్తుంటే చేస్తున్నారని అది కూడా క్రిమినల్ కేసే అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే పొలిటికల్ గా వాళ్ళ మధ్య ఇంకొంచెం అగ్గి రాజేసేటువంటి ప్రయత్నం, ఇంకొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చూడొచ్చు. అయితే ఇక్కడ మనం 2034 వరకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు నేను కొనసాగుతాను, పాలమూరు బిడ్డ 2034 వరకు ముఖ్యమంత్రిగా ఉంటాను అని చెప్పటం వెనక చాలా సుదీర్ఘమైనటువంటి, లోతైనటువంటి రాజకీయ ప్రణాళికతో ఆయన ఆ విధంగా మాట్లాడాడు అని అనిపిస్తుంది. దీనికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇవ్వటం, రేవంత్ రెడ్డి తన వర్గము లేదా తన మనుషులు, తనకు సంబంధించినటువంటి వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళకి ఇంకొక క్లారిటీ ఇవ్వటము, భవిష్యత్తు ఇంకొక నాయకుడిగా నేనే ఉండబోతున్నాను కాబట్టి నా వర్గంలో ఉండండి, నాతో ఉండండి అనేటువంటి దాన్ని ఆయన స్పష్టం చేసేటువంటి పరిస్థితిని క్రియేట్ చేశారు.
సరే ఈ 2034 వరకు అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయం పైనలో ఇవన్నీ ఎవరంటే చెబుతారని చెప్పి మాట్లాడేవాడు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తయారవుతారు. చాలా మంది అసలు ఎప్పుడెప్పుడు మాట్లాడదామని ఉంటారు అనమాట. అందుకని మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు. కారణం ఏంటంటే ఇక్కడ లీడర్షిప్, సింగిల్ మ్యాన్ లీడర్షిప్ అనేటువంటిది లేకపోవడంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చర్చ. వంశీ గారు, ఈయన ఏదైతే రేవంత్ రెడ్డి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చిట్ చాట్లో మాట్లాడితే వెంటనే కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టడం, గంటన్నర మాట్లాడడం, ఎందుకని అంత లోపల చాలా అలజడి పొందుతున్నట్టు కనిపిస్తుంది? ఎందుకని నేను తొందరపాటుతనం ఒక విధంగా బీఆర్ఎస్కి ప్లస్ అవుద్దంటారా మైనస్ అవుద్దంటారా వంశీ గారు? రాజు గారు అట్లా ఉండదు. రాజకీయాల్లో ఆయన చేసినటువంటి కామెంట్కి, ముఖ్యమంత్రి గారి స్థాయిలో చేసిన కామెంట్కి పార్టీకి సంబంధించినటువంటి ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రస్తుతం ఆ బీఆర్ఎస్ పార్టీని లీడ్ చేస్తుంది కేటీఆర్ కాబట్టి ఆయన మాట్లాడుకునేటువంటి అవకాశం గంటన్నర కాదు 3 గంటలు మాట్లాడుకుంటారు. మీకేంటి అభ్యంతరం? మనకేం అభ్యంతరం లేదు. ఆయన అందుట్లో మాట్లాడుకున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ఏంటి, దాంట్లో మాట్లాడేటువంటి భాష ఏంటి, దాంట్లో ఆయన వాడినటువంటి రాజకీయపరమైన అంశాలు ఏంటి, అది ముఖ్యం. అంతేగాని ఆయన ఎంతసేపు మాట్లాడుకున్నారు అవన్నీ అది పొలిటికల్ గా వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ, వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్, వాళ్ళు దాన్ని అడ్రస్ చేసుకునేటువంటి అంశం. అది వాళ్ళ వ్యక్తిగతమైన అంశం లేదా పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయం. సరే, అది అక్కడ ఒక అంశం. ఇది అసలు ఈ అన్ని కోణాలు ఇప్పుడు పోతే రాబోయే రోజుల్లో రాజకీయంగా 2 కీలకమైనటువంటి అంశాలు జరగబోతున్నాయి. ఒకటి, బీఆర్ఎస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ ఫోన్ ట్యాపింగ్ కేసు, లిక్కర్ కేసు కలిపి ఢిల్లీలో, గల్లీలో, అట్లాగే దుబాయ్లో కలిసి ఎన్ని వ్యవహారాలు నడిపినాయా, శ్రవణ్ రావు ఫ్లాట్ లో రాజకేష్ రెడ్డి అనే టీం మొత్తం అక్కడ ఉండటము, వాటికి సంబంధించిన కేంద్రంగా అక్కడ నడిచినటువంటి నేపథ్యంలో, అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో, అట్లాగే లిక్కర్ స్కామ్ కేసు విషయంలో ఇవన్నీ ఒక కేంద్ర బిందువుగా జరిగినాయా, పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ రోజు ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ ని టార్గెట్ చేసే విధంగా, ఆ రోజు ఉన్నటువంటి లీడర్స్ ని టార్గెట్ చేసే విధంగా, వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించుకునేందుకు ఒక ప్రణాళికాబద్ధంగా జరిగిందా, అలా జరిగి ఉంటే ఏం జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. రాష్ట్రానికి సంబంధించినటువంటి 2 రాష్ట్రాలకు సంబంధించి అలా జరిగి ఉండి రెండింటి మధ్య కోఆర్డినేషను, ఒక కాంబినేషను, క్రియేటివిటీ జరిగి గనక వాళ్ళు గనక చేసి ఉంటే రేపు అది మరికొద్ది రోజుల్లో పొలిటికల్ గా చాలా పెద్ద హీట్ జనరేట్ చేయబోతుంది. అది ఏ రకమైనటువంటి డైవర్షన్స్ తీసుకుంటున్నది అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది, తెలంగాణ రాష్ట్ర మరి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ తోటి మరి ఆ రోజు ఏం చేశారు, ఆ రోజు వ్యాపారాలు ఎలా చేశారు, ఆ రోజు చేసినటువంటి లిక్కర్ కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసులు అవన్నీ ఎలా జరిగినాయి, ఫోన్ ట్యాపింగ్ ఏపీలో ఉన్నటువంటి లీడర్స్ ఫోన్స్ ఎలా ట్యాప్ జరిగినాయి, దానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎలా సహకరించారు, లిక్కర్ కేసుకు సంబంధించిన దాంట్లో ఇక్కడి నుంచి మనీ ట్రాన్సాక్షన్ చేయడానికి, మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇక్కడ ఎలా సహకరించారు, ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా సహకరించింది, బీఆర్ఎస్ పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా సహకరించింది, దీనికోసం రాజకీయపరమైనటువంటి అంశాలు ఏ విధంగా వాళ్ళు ఉపయోగించుకున్నారు, చట్టపరమైనటువంటి క్రిమినల్ చర్యలు ఏ విధంగా చేశారు, చట్టాలను అతిక్రమించి ఏ విధంగా చేశారు, ఎన్నికల నియమావళిని ఏ విధంగా వాళ్ళు క్రాస్ చేశారు అనేటువంటి అన్ని కూడా రేపు రాబోయేటువంటి రోజుల్లో చర్చ జరిగేటువంటి, ఇది ఖచ్చితంగా చాలా తీవ్ర ప్రకంపనలు అర్థమవుతుంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్, వైఎస్ఆర్సీ పార్టీ 2 వేరువేరుగా చూస్తూ వచ్చారు. కానీ రాబోయే రోజుల్లో ఈ 2 కలిసి చాలా అంశాలలో కలిసి వర్క్ చేశారు అనేటువంటిది మాత్రం ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది రాజు గారు. మరి చూద్దాం ఏం జరిగింది అనేది. థ్యాంక్ యూ.